వెళ్ళండి సార్. ఫస్ట్ అలాగే ఉంటుంది, పోను పోను అలవాటైపోతుంది. శ్రీశైలం మేడం తిలక్ని వెళ్ళమనండి. అలాగే మేడం. చిన్న అప్లికేషన్ మేడం. ఏంటయ్యా? స్టేషన్ లో అందరూ ఈ డ్రెస్ చూసి ఏటయా బ్రోతల కేసు అని అడుగుతున్నారు. ప్లీజ్ నా యూనిఫామ్ ఇప్పించండి మేడం. సరే. ఎందుకు నా స్టేషన్ నుంచి తీసుకెళ్ళా? చివరిగా వాడు నీకెందుకు కాల్ చేశాడు? చెప్పరా? నువ్వే కదా చెప్పావు. చెప్పు, నిజం చెప్పరా? చెప్పాను. ఎందుకు చంపావు? చెప్పరా? చెప్పు, ఎందుకు చెప్పావు? చెప్పు. 50 లక్షలు మాట వేసుకోవడం మా మధ్య గొడవ మేడం. వాడు నన్ను బెదిరించాడు మేడం. విషయంలోనా? నీకు స్థలం కొనడానికి 50 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి? దాము నేర్చారు మేడం. దాము నీకెందుకు 50 లక్షలు ఇచ్చారు? నొప్పిగా ఉంది మేడం. చెప్పరా? దాము నీకెందుకు డబ్బులు ఇచ్చాడు? చెప్పు. వారికి అది చెప్పడానికి మేడం. వారికి అది చెప్పడానికి మేడం. ఇక్కడ సార్. సార్ మాణిక్యాన్ని నువ్వు మైనర్ కురాడు కలిసి చంపారా? సార్ మేము అలాగే అనుకున్నాం సార్. చెప్పరా అన్న వాడు ఇక్కడే ఉన్నాడన్నా. ఓ పోలీసోడు కూడా ఉన్నాడు. అదేం ప్రాబ్లం కాదు. వాడు తాగడం మొదలట్ని 6 గంటలు అక్కడ ఉన్నాను. చిన్న చిన్న దొంగతనాలు చేసే విక్కీకి డబ్బు అసలు చూపించి మాణిక్యాన్ని చంపడానికి నాతో పాటు తీసుకెళ్ళాను సార్. వాడిని వైన్ షాప్ లోకి వెళ్ళగానే ముందు మెయిన్ ఆఫ్ చేయమన్నాను సార్. ఆ తర్వాత బార్లో ఉన్న మాణిక్య రూమ్ కి వెళ్ళమన్నాను సార్. ఆయన ఎవరు ఏంటని అడిగితే వెంటనే డోర్ లాక్ చేసేయమన్నాను. కానీ ఫుల్ గా తాగేస్తున్నందువల్ల ఏమీ అడగలేదు అనుకుంటా. అప్పుడే వెనక నుంచి నేను వెళ్ళి పూర్తి చేశాను సార్. చంపేశాక వాడి ముందు గేట్ నుంచి వెళ్ళిపోమని చెప్పి నేను వెనక నుంచి ఎస్కేప్ అయిపోయాను సార్. ఏ రోజైనా మాణిక్య కేసులో నేను దొరికిపోతానని తెలుసు. అందుకే వికీని కలుపుకున్నాను. వాడికి 5 లక్షలు ఇచ్చి నీకు 17 ఏళ్లే 6 నెలలు బయటకు వచ్చి చెప్పాను. బార్లో దొరికిన ఏ ఎవిడెన్స్ లోనూ నీ ఆనవాళ్లు లేవే. అదే మేడం, ఒకవేళ వికీ రివర్స్ అయినా నేను దొరికిపోకూడదని కత్తి నుంచి కరెంట్ బోర్డు లీవర్ వరకు వాడి ఫింగర్ ప్రింట్స్ ఉండేలా ప్లాన్ చేశాను. ఆ ప్లాన్ ప్రకారం మాణిక్య వారిని చనిపోగానే వికీని సరెండర్ అవ్వమన్నాను. ఆ నమ్మకంతోనే దామోని దగ్గర డబ్బు తీసుకుని వాడు సరెండర్ అయిన న్యూస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. అప్పుడే దామోన్న చనిపోయాడన్న న్యూస్ వచ్చింది. నాకేం అర్థం కాల. ఆ రోజు సాయంత్రం నిన్ను కోర్టుకెళ్ళి సరెండర్ అవ్వమంటే ఏం చేస్తున్నారా? డబ్బు సరిపోలేదు. సరిపోలేదా? నిన్నే కదా 5 లక్షలు ఇచ్చాను. నాకు 25 లక్షలు కావాలి. రారా అన్నా చేతినా వచ్చానంటే ఎంత ధైర్యం నీకు? డబ్బులు అడుగుతావా? నిన్ను ఇప్పుడు అవసరం ఏమైందన్నా? సరెండర్ అవ్వమంటే నన్ను పట్టుకొని చూస్తావా? వాడు పొడిచింది నేను. ఆ కత్తి విసిరి పారేసినందుకు నీకు 5 లక్షలు సరిపోవరా? నువ్వు మాత్రం చర్చి నుండి పొడిచి డబ్బు తీసుకుని సైట్ వెళ్ళని సెటిల్ అవుదాం అనుకోలేదు. ఏంట్రో బాగుతున్నావు? నేనేమి వాగట్లేదు. నిజమే చెప్తున్నాను. నువ్వు పొడవడానికి రాకముందే మాణిక్యం చెవుల నుంచి నోట్ల నుంచి రక్తం కారుతూ పడున్నాడు. నేను మెయిన్ బోర్డ్ ఆఫ్ చేసేటప్పుడే ఆ హంతకుడు లోపల నుంచి బయటకు వచ్చాడు. నేను మాణిక్యం అనుకుని భయపడి దాక్కున్నాను. ఇద్దరికి 50-50 అంటే ఓకే, లేదంటే ఇప్పుడే వెళ్ళి పోలీసులకి చెప్పేస్తాను. వాడు పోలీసుల దగ్గరికి వెళ్తే నాకే సమస్యని వాడు అక్కడే పొడి చేసి నేను కూడా సెట్ కదా అని అక్కడే పూర్తి చేశాను. మాణిక్యాన్ని చంపిందెవరో నువ్వు చూడలేదు. విక్కీ నాతో చెప్పాడు మేడం. వాడిని నువ్వు చంపేశావు. ఎవిడెన్స్ మొత్తం వాడే అంటోంది. అయితే మాణిక్యాన్ని ఎవరు చంపారు? చంపడానికి డబ్బు తీసుకున్నాడని నువ్వు ఒకరిని పట్టుకున్నావు, కానీ వాడు ఇంకొకటి మీద ఎవిడెన్స్ సెట్ చేశాడు. హత్యలేమో ఖైదీల ప్యాటర్న్లో జరుగుతున్నాయి అంటున్నావు. ఈ కన్ఫ్యూషన్ నాకు ఉంది సార్. అడవివరం జైలుకి వెళితే క్లారిటీ వస్తుంది. నువ్వు జైలుకి వెళ్ళి ఏం చించక్కర్లేదు, కానీ ఇప్పుడు చనిపోయాడు. వాడి పేరేంటి? విఘ్నేష్ సార్. ఆ మర్డర్ కేసులో వీడి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయి. ఇప్పటి నుంచి దాము మాణిక్యం కేసులో నువ్వు తలదూర్చు. ఆ కేసును నేనే ఎంక్వైరీ చేస్తాను. మేడం, మనం ఇక్కడికి వచ్చినట్టు డిఎస్పీ గారికి తెలిస్తే ప్రాబ్లం అవుతుందేమో. అందుకని హత్య జరిగినా ఊరుకోమంటారా? రిషీనా? Yes, sir. అతను ఎంక్వైరీ చేయలేం. ఈజ్ డెఫ్ అండ్ డౌన్. రిషి డెఫెండ్ అమ్మా. అవునమ్మా, లోపల ట్రాన్స్లేటర్ కూడా లేడు. సార్, ఇంతకు ముందు జరిగిన మర్డర్ కూడా డేవిడ్ అనే డెఫెండమ్ ప్రిజనర్ ప్యాటర్న్ లోనే జరిగింది. రిషి కూడా డెఫెండమ్ అంటున్నారంటే ఇది కోఇన్సిడెన్స్ లా అనిపించట్లేదు. సార్, ఇక్కడ మొత్తం ఎంతమంది డెఫెండమ్ ప్రిజనర్స్ ఉన్నారు?
ఎంతమంది ఉన్నారు? మొత్తం 4 ఉన్నారు సార్. సార్ ఆ నలుగురిని ఎంక్వైరీ చేయడానికి వీలు పడుతుందా? అప్పుడే కేసుకు ఒక లీడ్ దొరుకుతుంది. ప్లీజ్ నలుగురిని ఇప్పటికిప్పుడు. ట్రాన్స్లేటర్ని కూడా నేను అరేంజ్ చేసుకుంటాను. జస్ట్ 15 minutes. సరే పద. ఇంకెవరికైనా వీళ్ళు హత్య చేసిన ప్యాటర్న్ గురించి బయటికి చెప్పారేమో అడగండి. ఏంటి వేషాలు ఇస్తున్నారా? నిజం చెప్పకపోతే ఉత్తికేస్తానని చెప్పండి. చెప్పండి సార్. మాట్లాడుతుంటే వెళ్ళిపోతాడు. ఏం చేస్తున్నావమ్మా? వెళ్ళరా. విచారణ పేరుతో ఖైదీ మీద చేసుకుంటావేంటి? ఇది నీ పోలీస్ స్టేషన్ అనుకుంటున్నావా? ప్రాపర్ పర్మిషన్ కూడా లేదు. లేకపోతే ఏంటి సార్? బయట జరిగే మర్డర్లన్నీ వీళ్ళ పట్టణంలోనే జరుగుతున్నాయి. అబద్ధాలు ఆడుతున్నాయి. మేడం, వాళ్ళ అడ్వకేట్ పిలవంటాను. వీళ్ళు మనం అడిగితే చెప్పరు సార్. రేపు ఉదయం ఎలాగో తెలకు వచ్చేస్తున్నాడు, వచ్చని చూసుకో. తిలకంటే పెరల్లో బయటకు వచ్చాడు ఆ తిలక వర్మన. అవును, తనే వీళ్ళ ట్రాన్స్లేటర్. అమ్మా ఎక్కడికి? ఆగమ్మా, ఆగమ్మా, ఆగో. సార్ వీడియో బయట హత్యలు చేస్తున్నాడని చెప్పండి. తను మా దేవుడు అంటున్నారు. కట్టుకుని పెళ్ళాన్ని చంపినవాడు మీకు దేవుడా? మీ ఊళ్ళో ఓ ప్రాణాన్ని కాపాడాలంటే ఎవరిని వేడుకుంటారు? దేవుణ్ణే కదా. అలా చూస్తే వాళ్ళ ఊరికి తనే దేవుడంట. జాగ్రత్త అన్న, అన్న ఇలా వచ్చేయండి. ఏం కదా వచ్చేసాం. నర్స్ రండి. భుజం వెనుక విరిగినట్టుంది, భయపడకు. నర్స్ రండి. డాక్టర్ నర్స్ ఏంటండి? సారీ సారీ. హలో, నేను పిలుస్తుంటే ఇప్పుడు ఇది ఇది ముఖ్యమా? అరే అక్కడ పేషెంట్ నొప్పి తట్టుకోలేకపోతున్నాడండి. ఏంటి? హలో, మీరెక్కడో ఆలోచిస్తూ పని చేసి నన్ను తింటారా? ఎందుకు ఇలా అరుస్తున్నావు? ఏమైంది? ఎవరక్క అమ్మాయి? నేను పిలుస్తుంటే తన పని ఏదో చేసుకుంటుంది. నేను ముందు వెళ్ళి ఫాదర్ కి కంప్లైంట్ చేసి వేరే వస్తాను. ఆగరా. తనని అపాయింట్ చేసింది ఫాదరేరా. ఆ అమ్మాయి డెఫ్ అండ్ డమ్. ఏమంటున్నావు అక్క? అవును, మన మేరీ సిస్టర్ ఉన్నారు కదా, ఆవిడ కూతురు. తను వాళ్ళ అమ్మలాగే నర్స్ అవ్వాలని ఎంతో కష్టపడి చదివి స్పెషల్ అపాయింట్మెంట్ లో జాయిన్ అయింది. చాలా మంచి అమ్మాయిరా. వస్తే పిలవాలని తెలీదా అని అడుగుతోంది. ఓ, నేను పిలవలేదా? ఇక్కడ స్విచ్ నొక్కితే అక్కడ లైట్ వెలుగుతుంది, అప్పుడే నాకు తెలుస్తుంది అంటోంది. అర్థమైందా? అరే నీ ఆస్తులు అడిగానా? ఆత్మహత్య చేసుకుంటున్నానని రాయమన్నా. రాయ్ రాయ్ రాయ్, ట్రైన్ వచ్చే టైం అయింది. నీ అబ్బా చెప్తున్నా కదరా. ఏం చేస్తున్నారయ్యా? తప్పుకో. అయ్యో, ఎవరా నువ్వు? అంబులెన్స్ డ్రైవర్ అన్నా. ఓ ఇద్దరు వెళ్ళి స్ట్రెచ్చర్ పట్టుకురండి, త్వరగా. భయపడకు, హాస్పిటల్ పక్కనే ఉంది. ఏంటయ్యా దున్నపోతులు అలా నించున్నారు? రక్తం పోతోందయ్యా.
రక్తం పోవడానికి కారణమే నేను. సర్లే ఇంతమంది ఉన్నారుగా తలో బాటిల్ ఇచ్చేయండి. నేను పొడి చేసిపోతా, నువ్వు తీసుకుపోరా. నేను తీసుకుపోతాను, దమ్ముంటే కొడు. గాడిదల ఎదిగా నీ ముక్కు దూలం ఇప్పుడే విరిగిందా?